పరిశుద్ధానికి స్తోత్రం ప్రభా. మరి దేవా వాక్యంలోకి వెళ్తుండగా దేవా నీ వాక్కు చేత నీ బలపరిచి నడిపించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. इफिसियों की पुस्तक 6वां अध्याय उसका 12वां वचन. ఏలనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, హల్లెలూయా हालेलुया. మరి యొక్క సమయంలో మన యొక్క పోరాటం ఎవరితో అంట? इस समय में हमारी ये जो लड़ाई है वो किसके साथ है? శరీరులతో కాదు కానీ शारीरिक संबंधित नहीं, लेकिन ఆత్మ యొక్క సంబంధమైన పోరాటంలో మనం ఉన్నాము. आत्मा संबंधित लड़ाई में हम हैं. మరి అంధకార శక్తులతో, अंधकार की शक्तियों के ఆ साथ, అపవాది యొక్క సమూహముతో और शैतान के समूह के साथ మన యొక్క పోరాటము. हमारी लड़ाई है. మరి మన పోరాటం ఎవరితో కాదంట? हमारी लड़ाई किसके साथ नहीं है? మనుషులతో కాదు, मनुष्यों के साथ మీ नहीं, కుటుంబాలతో కాదు, हमारे परिवार के साथ नहीं, కానీ ఏ అపవాది అయితే పని చేస్తుందో ఆ అపవాదితో మన యొక్క పోరాటము. लेकिन जो शैतान जो काम कर रहा है उस शैतान के साथ है हमारी लड़ाई. చాలా సార్లు మన యొక్క పోరాటము మనము శరీరానుసారంగానే చూస్తాము. हम बहुत सी बार जो है हमारी इस लड़ाई को हम शारीरिक अनुसार ही देखते हैं. ఇంట్లో ఒకరి వల్ల సమస్యలు వచ్చాయంటే ఇదిగో వీరి వల్ల సమస్యలు అన్న మనిషినే చూస్తాము. घर में किसी के कारण कुछ समस्या है तो ये कहकर देखते हैं इस इंसान के कारण ही हमको समस्या के, इस इंसान के विषय में ही देखते हैं. పిల్లలు పాడైపోతే పిల్లల వల్ల సమస్య, जो है बच्चे बिगड़ गए बच्चों के कारण समस्या, లేదా భార్య వల్ల సమస్య, భర్త వల్ల సమస్య, या पति के कारण या पत्नी के कारण समस्या. మనిషినే చూస్తాము కానీ हम इंसान को ही देखते हैं, लेकिन వాళ్ళలో పని చేస్తున్న అపవాదిని మాత్రం మనం చూడము. उनमें काम करने वाले शैतान को हम नहीं देखते हैं. ఏమంటాము? क्या कहते हैं हम? ఈ మనిషి ये इंसान ఈ ప్రవర్తన వల్ల నాకు इसके स्वभाव के कारण ही मुझको సమస్య. समस्या है. కాబట్టి నీ సమస్య ఎవరితో? तुम्हारी समस्या किसके साथ है? ఆ మనిషితోనేనా? उस इंसान के साथ है क्या? కొన్నిసార్లు అంతవరకు మంచిగున్న మనిషి उस समय तक अच्छा रहने वाला इंसान ఒక సమస్యగా మారతాడు. वो एक समस्या बन जाता है. ఎప్పుడు ఆ మనిషి వల్ల సమస్య రానిది ఆ ఒక మనిషి వల్ల సమస్యగా మారుతుంది. कभी भी इस इंसान के कारण कोई समस्या ना आई फिर भी वो एक इंसान तुम्हारे लिए एक समस्या के रूप में बन जाता है. కాబట్టి అది ఎవరు చేస్తుంది? वो कौन करता है? వాళ్ళలో పని చేస్తున్న అపవాది వల్ల నీకు సమస్య. उस इंसानों के अंदर काम करने वाले शैतान के कारण तुमको समस्या है. కాబట్టి నువ్వు పోరాడవలసింది ఎవరితో? इसे तुम्हें लड़ाई लड़नी किसके साथ है? నువ్వు అంధకార శక్తులతో, अंधकार की शक्तियों के ఆ साथ, అపవాదితో నీకు పోరాటం అంట. जो उस शैतान के साथ है तुम्हारी लड़ाई. కాబట్టి ఈ రోజు నుంచి ఎటువంటి పోరాటంలో ఉన్నాము? इसलिए आज के दिन से हम किस प्रकार की लड़ाई में हैं? మనుషులతో కాదు మన పోరాటము, मनुष्यों के साथ नहीं है हमारी కానీ लड़ाई, అపవాదితో మనకి పోరాటం. लेकिन शैतान के साथ है हमारी लड़ाई. ఎందుకంటే అపవాది ఆది నుంచి ఏ విధంగా ఉన్నాడంట? क्योंकि वो जो शैतान है वो आदि से लेकर किस रीति से है वो. మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనము. पहला यूहन्ना की पुस्तक उसका 3रा अध्याय उसका 8वां वचन हम देखेंगे. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. చాలండి, హల్లెలూయా. हालेलुया. మరి అపవాది యొక్క పని ఏంటంట? शैतान का काम क्या है? మనిషిని పాపంలోకి నడిపించడమే అపవాది యొక్క పని. इंसान को पाप में चलाना यही उस शैतान का काम है. మనిషిని ఒక సరైన మార్గంలో నిలబడనీయకుండా, इंसान को सही मार्ग पर खड़े नहीं रहने देता है, నీతిమంతుడిగా ఉండనివ్వకుండా, उसे धर्मी इंसान के समान नहीं रहने देता है, సమాధానముగా ఉండనివ్వకుండా शांति पूर्वक उसे नहीं रहने देता है. ఏం చేస్తున్నాడంటే అపవాది तो क्या करता है वो शैतान? పాపము వైపు నడిపిస్తున్నాడు, उसे पाप की ओर चलाता है, అశాంతి వైపు నడిపిస్తున్నాడు, अशांति की ओर चलाता है. సమాధానము లేకుండా నీతిమంతుడిగా నిలబడకుండా మనిషిని నడిపించే పనియే అపవాది పని. वो इंसान धर्मी इंसान के समान ना रहे, शांति पूर्वक ना रहे, इस तरह से करने का काम ही शैतान का काम होता है. కాబట్టి పాపము చేసేవారు ఎవరి సంబంధి అంట? इसे जो लोग पाप करते हैं वो किसके संबंधी लोग हैं? దేవుని సంబంధి అని రాస్తుందా? क्या वे खुदा के संबंधित लोग हैं? తప్పు लिखा है చేస్తున్న వారు ఎవరి యొక్క సంబంధి? जो कोई गलती करता है वो इंसान किसके संबंधी इंसान है? అపవాది యొక్క సంబంధి. बस शैतान के संबंधित इंसान है. సమాధానము లేకుండా చేస్తున్నామంటే మనలో ఎవరున్నట్టు? अगर हम में जो है हम शांति पूर्वक ना रहे तो माने क्या है हमारे अंदर? అహంకారముగా ప్రవర్తిస్తున్నామంటే మనలో ఎవరున్నట్టు? अहंकारियों के समान हम बर्ताव कर रहे माने हम में कौन है? చెప్పిన మాటకు లోబడకుండా ప్రవర్తిస్తున్నామంటే ఎవరి సంబంధి? कहीं भी बात का कहना ना मानते हुए जो हम जो उस रीति से ना चले तो हम किसके संबंधित व्यक्ति हैं? ఎవరి సంబంధి? हम किसके संबंधित लोग हैं? అపవాది యొక్క సంబంధి అంట. हम जो शैतान के संबंधी लोग हैं. అంటే తండ్రి యొక్క మాటకు
माने पिता की कही बात का లోబడకుండా कहना ना मानते ఎక్కడో हुए ఒక విషయంలో అపవాదికి చోటిచ్చి పాపము చేస్తున్న వారైతే వారు అపవాది యొక్క సంబంధి. किसी न किसी बात में हम शैतान की बात सुनकर हम जो पाप कर रहे माने तो हम शैतान के संबंधी लोग हैं. అలాగే రాసింది యోహాను సువార్త 8వ అధ్యాయము उसी प्रकार से यूहन्ना की पुस्तक उसके 8वें अध्याय में लिखा है 43వ వచనం 43-44 43 और 44वें वचन में लिखा है మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీలో నా బోధ విననేరక ఉండుట వలనే గదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి అపవాది యొక్క సంబంధి जो शैतान के संबंधित होता है వారికి తండ్రి ఎవరంట? उसका पिता कौन है? అపవాది. शैतान ही है. వారికి తండ్రి ఎవరంట? उसका पिता कौन है? వారికి తండ్రి అపవాది. उनका पिता तो वो शैतान है. అబద్ధమునకు తండ్రి అపవాది అంట. झूठ का पिता जो शैतान है को लिखा है. ఎంతమందికి అబద్ధం చెప్పే అలవాటు ఉంటుంది? कितने लोगों में जो झूठ बोलने की आदत होती है? ఆ అబద్ధము ఎక్కడి నుంచి వస్తుందంట? ये झूठ जो है वो कहाँ से आता है? చాలా మందికి మోసము చేసే అలవాటు ఉంటుంది. बहुत से लोगों को धोखा देने की आदत ఆ होती है. మోసము ఎక్కడి నుంచి వస్తుందంట? ये धोखा जो है वो कहाँ से आता है? ఆ మోసము వల్ల, उस धोखे के ఆ कारण, ఒక అబద్ధము వల్ల उस झूठ के कारण నీకు తండ్రి ఎవరు ఉన్నారంట? तुम्हारा पिता कौन होता है तब? నీకు తండ్రిగా అపవాది నిలబడి ఉన్నాడంట. तुम्हारे लिए पिता के तौर पर वो शैतान खड़ा रहता है. అంటే माने ఇక్కడ మొదట ఏం రాస్తుంది? यहाँ पर पहले क्या कहकर लिखा है? మీరు నా మాట వినకయే ఉన్నారు కాబట్టి. तुम मेरा कहना नहीं मानते हो అంటే इसलिए. వాక్యము ఎంత విన్నా కూడా, माने चाहे वचन कितना भी सुनो, ఎన్ని ఆదివారాలు వచ్చినా కూడా, चाहे कितने रविवार आए आप, ఎంత సేవ చేసినా కూడా, चाहे तुम कितनी सेवा करो, నీలో ఈ లక్షణాలు ఉంటే, अगर तुम में ऐसे लक्षण हो तो నువ్వు ఎంత తండ్రి తండ్రి అని ప్రార్థించినా కూడా, तुम चाहे कितना भी पिता पिता के प्रार्थना कर लो, నీ తండ్రి ఎవరంట? तुम्हारा पिता कौन रहता है तब? అపవాదియే. वो शैतान ही तुम्हारा ఎందుకంటే पिता. నువ్వు అపవాదికి చోటిచ్చి क्योंकि तुम शैतान को अपने में जगह देकर పాపమునకు లోబడి पाप के आगे झुककर పాపము వైపు నడుస్తున్నావు కాబట్టి, पाप की ओर ही तुम चल रहे हो, इसलिए అపవాదిని తండ్రిగా చేసుకొని నువ్వు అపవాది నడిపించినట్టు నడిపించే వాడువు కాబట్టి, उस शैतान को अपना पिता बनाकर जैसे वो शैतान चलाता है उस हिसाब से चलने वाले इंसान हो तुम. అందుకే యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంట? इसलिए यीशु मसीह इस दुनिया में वो किस लिए आए हैं? అపవాదిని జయించి उस शैतान पर जीत कर ఆయన నీతిమంతులుగా నిలబడడానికి ఆయన వచ్చాడు. हमें धर्मी इंसानों के समान बनाने के लिए ही वो आए हैं. ఏ అపవాది అయితే అసత్యము వైపు నడిపిస్తున్నాడో, जो शैतान हमें असत्य की ओर चलाता है, ఆయనే సత్యముగా నిలబడడానికి మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. वही सत्य के तौर पर खड़ा होने के लिए वही खुद हमारे लिए इस धरती पर आए हैं वो प्रभु. కాబట్టి ఈ రోజు మనం ఏ విధంగా ఉండాలి? इसलिए आज के दिन हमें किस रीति से जीना है? ఆయన యొక్క సంబంధులమైతే अगर हम उस प्रभु के संबंधित लोग हैं तो నీతిమంతులుగా సత్యములో నడిచి వారిగా నిలబడాలి. धर्मी इंसान के समान, सत्य में चलने वाले इंसान के समान हमको रहना है. యేసుక్రీస్తుని నీ తండ్రిగా నువ్వు పిలుస్తున్నావంటే, तुम यीशु मसीह को अपने पिता के को बुलाते हो तो ఆయన యొక్క పోలికలు కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. उनके लक्षण तुम में होने चाहिए. उस रीति से तुमको जीना है. కాదు అని ఇంకా పాపం వైపు నడిచిన వాడివైతే, नहीं कि अगर तुम अभी भी पाप की ओर चलने वाले इंसान हो तो నువ్వు అపవాది యొక్క సంబంధి వలె ఉన్నావంట. तुम शैतान के संबंधित व्यक्ति के जैसे ही हो अभी भी. కాబట్టి इसलिए ఈ రోజు వాక్యము మనకు బయలుపరుస్తుంది కాబట్టి, आज के दिन का ये वचन हमको यह बतलाता है. ఈ इसलिए రోజు ఇంకా ఎవరైనా అట్టి వారిగా ఉండుంటే దేవుడు వారిని మార్చును గాక. कोई अगर उस रीति से हो तो प्रभु आज के दिन उन लोगों को बदल देवे. అలాగే అపవాది ఏ విధంగా ఉన్నాడని చూస్తే, उसी तरह से शैतान किस रीति से रहता है कि हम इस विषय में देखते हैं. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. यूहन्ना की पुस्तक 10वां अध्याय उसका 10वां वचन पढ़ेंगे. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి దొంగ ఏ విధంగా అయితే चोर जिस रीति से దొంగలించడానికి, चोरी करने के लिए, ఒక హత్య చేయడానికి వస్తాడో, हत्या करने के लिए जिस रीति से आता అదే है, విధంగా అపవాది కూడా పని చేస్తాడంట. उसी रीति से शैतान भी काम करता है. అంటే माने నీకు తెలియకుండానే तुम्हारे अनजाने में ही దొంగ ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా? चोर कब आता है जानते हो क्या? ఎప్పుడు వస్తాడు దొంగ? कब आता है चोर? ఎప్పుడు వస్తాడు? कब आता है?
రాత్రి సమయంలో रात के समय में పొద్దున్న దొంగతనాలు అవ్వట్లేదా? क्या दिन में चोरियां नहीं हो रही है क्या? అవ్వట్లేదా? नहीं हो रही है क्या चोरियां? అవుతాయి. होती है ना? మీ ఇంటికి గడి వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? आप अपने घर को जो बोल्ट कर रखते हो किस लिए? कुंडी ఇంట్లో लगाकर। పిల్లల్ని ఎక్కడైనా వదలాలంటే కూడా ఈ కాలంలో భయం ఉంది. ఎందుకు అంత జాగ్రత్తగా దాపెట్టుకుంటున్నారు? आज के वक्त में बच्चों को कहीं और जो है छोड़ना हमारे तो बहुत ही डर होता है। क्यों इतनी हिफाजत से बच्चों को घर पे ही रखते हो? దొంగ చెప్పొస్తాడా? चोर बोल कर आता है क्या? నీకు కనిపిస్తాడా దొంగలాగా? क्या वो तुमको दिखाई देगा कि चोर के जैसे है वो करके? అలాగే అపవాది కూడా వస్తాడంట. उसी रीति से शैतान भी आता है। ఏం చేయాలి? क्या करना है? మనని మనము జాగ్రత్త పరచుకోవాలి. हमें अपने आप की सुरक्षा कर लेनी है। ఎందుకంటే क्योंकि ఏ అపవాదికైతే जिस शैतान को నువ్వు తెలుసో తెలియకో చోటిచ్చావనుకో तुमने जाने अनजाने में जगह दी तो ఏం చేస్తాడంట? वो क्या करता है? ఏం చేస్తాడు? क्या करता है वो? దొంగ దొంగతనానికి వచ్చినట్టు, హత్య కోసం వచ్చినట్టు जिस तरीके से चोर चोरी करने और घात हत्या करने నీ దగ్గరున్న పరిశుద్ధతను దొంగలించడానికే, हमारे पास किस पवित्रता को चोरी करने నువ్వు के लिए, నడుస్తున్న నీతి మార్గాన్ని తొలగించడానికే, तुम जिस धार्मिक मार्ग पर चल रहे हो उससे तुम्हें भटकाने के लिए, నిన్ను మరణపు వైపు నడిపించడానికి అపవాది ప్రయత్నిస్తాడంట. तुम्हें मृत्यु की ओर चलाने के लिए जो है वो शैतान कोशिश करता है। కాబట్టి ఏం చేయాలి? इसलिए तुमको क्या करना ఎలా है? నిన్ను నువ్వు కాపాడుకోవాలి? किस रीति से तुम्हें अपने आप की हिफाजत व सुरक्षा करनी మరి है? మనం ఎటువంటి యొక్క हम किस रीति से अपने आप को, సమయంలో ఉన్నాము? किस तरीके के समय में है हम, ఎటువంటి పోరాటములో ఉన్నాము? किस तरह की लड़ाई में है हम, ఆత్మీయ పోరాటములో ఉన్నాము. आत्मिक लड़ाई में हम हैं। ఇప్పుడు ఒక యుద్ధము జరుగుతుంది, సైనికులు ఉన్నారు. सोचो कि अब एक युद्ध हो रहा है, उसमें सैनिक है। వారు యుద్ధము గెలవాలంటే ఏం చేయాలి? वे अगर युद्ध जीतना तो उसके लिए उनको क्या करना है? ఏం చేస్తారు? क्या करेंगे वे लोग? యుద్ధములో ఎక్కడ పడితే అక్కడ నిలబడి బాంబులు వేస్తానే ఉంటారా? युद्ध में जहाँ चाहे वहां खड़े होकर वे जो बम विस्फोट करते रहेंगे क्या? ఎలా చేస్తారు? कैसे वे करेंगे? న్యూస్ చూస్తున్నారా? खबरें देख रहे हो आप? ఎలా చేస్తారు? कैसे वे करते हैं? ఎక్కడైతే అపవాది ఉన్నాడో, जहाँ कहीं भी शैतान है, ఎక్కడైతే శత్రువు ఉన్నాడో जहाँ कहीं भी शत्रु है, అక్కడ చూసి మరి వాళ్ళు वहां देख कर वह उस तरीके से పోరాటము చేస్తారు. वे लड़ाई वहां उससे करते हैं। అంటే అపవాది యొక్క, శత్రువు యొక్క రహస్యమైన స్థలాలు వాళ్ళు కనుగొంటారు. माने शत्रु के जो रहस्यमय स्थान कहाँ कहाँ है वे उसको जान लेते हैं। కాబట్టి మనం కొన్ని వారాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాము. हम थोड़े हफ्तों से ये सीखते आ रहे हैं। తెలుసో తెలియకో మనము చేసే పాపాలను जाने अनजाने में हम जो पाप कर रहे అందులో हैं, పడకుండా మనము జాగ్రత్త పడే విధంగా, उन पापों में हम ना गिरे इस रीति से हमें अपने आप की हिफाजत व सुरक्षा करनी है। కాబట్టి అపవాది యొక్క రాజ్యము ఏ విధంగా ఉంటుందంటే, इसलिए शैतान का राज्य जो है वो किस रीति से होता है? అపవాదికి కూడా शैतान भी, పనివారు ఉంటారు, शैतान के भी जो है कर्मचारी होते అపవాదికి हैं కూడా దూతలు ఉంటాయి. और शैतान के भी दूत होते हैं। కాబట్టి ఏం పని చేస్తూ ఉంటాయంట? वे क्या करते रहते हैं? దివారాత్రులు నిన్ను పాడు చేయడమే అపవాదికి ఒక పని. रात दिन जो शैतान का यही काम है, तुम्हें बिगाड़ना। అపవాది కూడా ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే, शैतान का भी एक राज्य होता है। वो राज्य किस रीति से होता है? అదే ఎఫెసీయులు 6:12. इफिसी की पुस्तक 6वां अध्याय 12वां वचन। ఏలనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, హల్లెలూయా. हालेलुया। మరి ఎవరితో అంట? किसके साथ है हमारी लड़ाई? అగేన్స్ట్ పవర్స్, అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మరి అపవాది రాజ్యం ఏ విధంగా ఉంటుందంట? शैतान का राज्य किस प्रकार से होता है? దానికి కూడా ఒక స్టెప్ దాటి ఒక స్టెప్ ఆర్గనైజ్డ్ గా ఒక రాజ్యం ఉంటుందంట. और शैतान के भी जो एक राज्य होता है, कदम दर कदम वो अच्छी तरीके से जो संतुलित रहता है। అంధకార సంబంధులు, जो अंधकार के ఈ संबंधी, లోకములో పనిచేసే ఒక సంబంధులు, जो इस दुनिया में काम करने वाले वह संबंधी लोग, పాపము వైపు నడిపించే సంబంధులు, और जो पाप की ओर चलाने वाले वे ऐसे लोग गृहों के, వీటన్నిటిని పనికి పెట్టి इन सबको जो काम में लगाकर ఒక రాజ్యము వలె అపవాది నడిపిస్తుందంట. एक राज्य के जैसे वो शैतान चला रहा है। కాబట్టి इसलिए మరి దేవుడు మనకి ఎటువంటి శక్తిని ఇచ్చాడు? खुदा ने हमको किस प्रकार की शक्ति दिया हुआ है? మనకేమైనా శక్తులు దేవుడు ఇచ్చాడా? हमको खुदा ने कोई शक्ति दिया है कि नहीं? ఏం శక్తి దేవుడు क्या ఇచ్చాడు? शक्ति दिया है खुदा ने? నోటి మాట ద్వారా, जो अपने मुंह की बात के जरिए क्या ఒక గాయపరిచే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడా? किसी को जख्मी करने की शक्ति खुदा ने हमको दिया है क्या?
ఒకరికి తీర్పు తీర్చే శక్తిని దేవుడు మనకిచ్చాడా? एक का न्याय व फैसला करने की शक्ति क्या खुदा ने हमको दिया है? కాదు, కానీ దేవుడు మనకి ఏం శక్తిని ఇచ్చాడు? नहीं, खुदा ने हमको कौन सी शक्ति दिया है? అపవాదిని జయించే శక్తిని ఇచ్చాడు. शैतान को जीतने की वो शक्ति दिया మరి है. అపవాదికి ఇంత ఆర్గనైజ్డ్ గా ఒక కింగ్డమ్ ఉంటే, जब शैतान का इस तरीके से गिरोह है, सब कुछ जो संतुलित है, तो దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? खुदा ने किसको चुना है? ఈ లోకంలో జయించడానికి నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. इस दुनिया में जो जीतने के लिए खुदा ने तुमको मुझको चुना है. మరి మనం ఏ విధంగా పోరాడుతున్నాము? तो फिर हम किस रीति से लड़ाई लड़ रहे हैं? ఇప్పుడు యుద్ధానికి పంపించిన వారు अब युद्ध के लिए भेजने वाले పడుకుంటే ఏమవుతది? अगर वे सोते रहेंगे तो क्या होगा? ఏమవుతది? क्या होगा? గెలుస్తారా? क्या वे जीतेंगे? ఆ సైన్యము గెలుస్తదా? क्या वो सेना जीतती है? మరి మనకెందుకు నిద్ర వస్తా ఉంటది? फिर हमको क्यों नींद आती है? మరి దేవుడు మనల్ని అదే సైన్యముగా నిలబెట్టి ఉన్నాడు కదా. खुदा ने भी हमको उसी सेना के समान खड़ा किया है ना. ప్రార్థన అనగానే కొన్నిసార్లు प्रार्थना कहते ही थोड़ी बार మనిషికి అలసట వస్తది, इंसान को जो थकान आने लगती है, మనుషులు నిద్రపోతారు. इंसान सो जाते हैं. కాబట్టి అటువంటి సైన్యముగా నిలబడ్డ నువ్వు నేను ఎట్టి విధంగా ఉండాలి? खुदा की सेना के समान खड़े रहे तुम और मैं, किस रीति से हमको रहना चाहिए? దేవుడు ప్రార్థన అనే ఆయుధము చేతిలో పెట్టాడు. खुदा ने प्रार्थना नामक हथियार हमें हाथों में रखा ఆ है. ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని మనం ఏ విధంగా उस జయిస్తున్నాము? प्रार्थना नामक हथियार को हमारे हाथों में रखकर हम किस रीति से जीत हासिल कर रहे हैं? కొందరి జీవితాల్లో ఈ ఆయుధము ఇంకా ఒక మూలనే పడుంది. थोड़े लोगों के जीवन में ये जो हथियार है अभी भी एक कोने में पड़ा हुआ है. దాన్ని ఇంకా వాడట్లేదు. वो अभी भी उसका इस्तेमाल नहीं कर रहे हैं. ఎందుకంటే ఈ యొక్క కాలము क्योंकि ये जो जमाना है, అపవాది తెలుసో తెలియకో నీ యొక్క జీవితంలో పని చేస్తుంది. ఎక్కడ అంటే నీ ప్రార్థన జీవితంలోనే. शैतान जाने अनजाने तुम्हारे जीवन में कार्य कर रहा है. किस क्षेत्र में? तुम्हारे प्रार्थना के जीवन में ही. ఈ శరీరానికి इस शरीर को కష్టం అనేది తెలియకుండా कोई मुसीबत, कोई परिश्रम ना जाने के कर కొన్నిసార్లు సుఖము వైపు నడిపించి, थोड़े समय सुख की ओर चलाकर, జాగ్రత్త వైపు నడిపించి उस प्रकार की ओर चलाकर तुमको, నిన్ను ప్రార్థనలో లేకుండా చేసే పనే అపవాది. तुम प्रार्थना ना करो ऐसा करता वो शैतान है. కాబట్టి इसलिए అపవాది యొక్క రాజ్యము शैतान का जो राज्य है, ఇప్పుడు ఒక పాపిని చూసినట్టయితే, अगर तुम एक पापी को देखोगे तो, ఎవరిని తప్పు పట్టాలని కాదు కానీ ఒక వ్యసనానికి అలవాటైన వ్యక్తి అయితే, किसी को गलत ठहराना नहीं है उद्देश्य, लेकिन अगर किसी व्यसनग्रस्त व्यक्ति को देखोगे तो, ఒకవేళ పొద్దున్నే తాగాలి అని వెళ్ళారనుకోండి, अगर वो सवेरे शराब पी रहे कि वो उठकर जाएंगे तो, ఆ షాప్ ఓపెన్ అయ్యే టైంకి కరెక్ట్ గా ఉంటారు. वो दुकान खुलने के समय पे वो सीधा वहां पर मौजूद होते हैं. అది క్లోజ్ అవుతుందంటే దానికోసం పరిగెడతారు. अगर दुकान बंद हो रही है कहने पर उसके लिए वो दौड़ लगाकर जाते हैं. ఒకరితో ముచ్చట్లు పెట్టాలంటే గంటలు గంటలు సమయం పెడతారు. किसी के साथ बैठ के जो है बातें बकवास करनी तो कई घंटे उसमें जो है वो लगाते हैं. ఎవరి పాపం గురించి అయినా మాట్లాడుకోవాలంటే किसी के पाप के विषय में अगर बात करना हो तो మనిషికి ఎంత ఇంట్రెస్ట్? इंसान को कितना अच्छा लगता है वैसा करना. ఎందుకంటే అపవాది యొక్క బానిసత్వంలో ఉన్న వారికి जो शैतान की गुलामी में है वे लोगों को, ఎంత పంక్చువాలిటీ ఉంటుందంటే, देखो इतना वो जो है समय के कितने पाबंद होते हैं. ఆ పాపము వైపు అంత శ్రద్ధగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. वो उस पाप की ओर उतनी श्रद्धा पूर्वक जीते हैं. మరి ఆయన యొక్క బిడ్డలుగా నీతిమంతులుగా నిలబడ్డవారు जो उस खुदा की संतान के तौर पे, जो धर्मी इंसान के तौर पर ठहराए ఏ गए हैं, విధంగా జీవిస్తున్నాము? फिर वे लोग जो है किस रीति से जी रहे हैं. పలానా టైంకి ప్రార్థనలో కూర్చోవాలంటే ఆ టైం మనం పాటిస్తామా? फलाने समय प्रार्थना के लिए बैठना है तो उस समय का पालन हम करते हैं क्या? పలానా టైంకి నేను డిస్టర్బ్ అవ్వద్దు అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటామా? जय फलाने समय में मैं बिल्कुल डिस्टर्ब नहीं होता, मैंने बिना डिस्टर्ब हुए रहते हैं क्या? చర్చి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే 10 నిమిషాల ముందు వచ్చి కూర్చుంటామా? जय 12 बजे जो चर्च शुरू हो रहा है माने 10 मिनट पहले आकर हम बैठते हैं क्या? ఒక సమయం ఉండే, एक समय हुआ करता था, సంఘము ఈ టైంకి స్టార్ట్ అవుతుంది అంటే పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. जय कलीसिया जो ये समय शुरू हो रही है माने तो उसके लिए दौड़ते हुए जाया करते కానీ थे. ఈ కాలంలో लेकिन इस जमाने में ఆన్లైన్ లో చూసుకుందాము. जो ऑनलाइन में देख लेंगे. ఇప్పుడు వాక్యము మిస్ అయిపోయాము, ఆన్లైన్ లో చూసుకుందాము. अभी वचन छूट गया है, मिस हो गया माने हम ऑनलाइन देख ఈ लेंगे. రోజు ప్రార్థించకపోతే ఏమైంది? రేపు ప్రార్థిద్దాము. अगर आज हमने प्रार्थना नहीं की तो क्या हो जाएगा? कल ఆ कर लेंगे. రేపు 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 అని అది ఎప్పుడు వస్తుందో తెలియదు. वो कल 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 करते हुए वो कब आएगा नहीं मालूम. కాబట్టి इसलिए దేవుడి రోజు మనకి తిరిగి జ్ఞాపకము చేస్తున్నాడు. खुदा हमें फिर से इस बात को याद दिलाता है. నువ్వు జయించాలి అంటే ఈ ప్రార్థనతోనే నువ్వు జయించాలి. अगर तुमको जीत हासिल करनी है तो इस प्रार्थना के जरिए ही तुम कर सकते हो. क्योंकि ఇప్పుడు నువ్వు అపవాదికి చోటిస్తే तुम अगर अभी शैतान को मौका
दोगे तो ఇది ఇక్కడితో ఆగిపోదు. ये यहाँ तक नहीं रुक जाएगा, ఎందుకంటే ఒక దినము అనేది వస్తుంది, क्योंकि एक दिन आएगा जरूर, తీర్పు దినం అనేది వస్తుంది. वो कयामत का दिन आएगा. ఆ రోజు उस दिन దేవుడు జల్లెడ పట్టే సమయం ఉంటుంది. खुदा जो छानने का वो समय आएगा, उस మరి అటువంటి సమయము వచ్చినప్పుడు और जब वैसा समय आएगा మరి మనం ఎవరి యొక్క సంబంధులము, ఎవరి యొక్క బిడ్డలుగా నిలబడతాం అనేది అది మన మీద ఉంటుంది. हम किसके संबंधित लोग हैं, हम किसकी संतान है, ये चीज हम पर निर्भर होती ఆ है. రోజు తండ్రి తండ్రి అని పిలిచినా కూడా ఆయన వినడంట. उस दिन पिता पिता के को कितना भी पुकार कर बुलाओगे तो वो नहीं सुनेंगे. కాబట్టి 2 కొరింథీయులు 11వ అధ్యాయము 3వ వచనము. दूसरा कुरिन्थी की पुस्तक उसका 11 अध्याय उसका 3रा वचन हम देखेंगे. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలండి, హల్లెలూయా. हालेलुया. మరి ఇక్కడ ఏమని రాస్తున్నాడు? क्या कहकर लिखा है वचन में, మీరు సర్పము యొక్క కుయుక్తిని బట్టి तुम उस जो है सांप की चालाकी के कारण ఎక్కడన్నా పడిపోతారేమో అని నాకు భయపడుతుందని పౌలు రాస్తున్నాడు. कहीं ना कहीं तुम गिर जाओगे, इस बात का मुझको डर है. क्या पौलुस भक्त लिखते हैं, మిమ్మల్ని నడిపించే వ్యక్తి तुमको चलाने वाला व्यक्ति ఏం భయపడుతున్నాడంట? क्या कहकर डरता है, ఎక్కడైనా సర్పము యొక్క కుయుక్తి చేత హవ్వ ఎలాగో పడిపోయిందో మీరు కూడా అలాగే ఎక్కడైనా తప్పిదములో పడిపోతారేమో అని భయపడుతున్నాను. जैसे शैतान की चालाकी के कारण हवा उसका शिकार बने, उसी तरह से तुम भी शैतान की चालाकी के कारण कहां गिर जाओगे, इस बात के विषय में मैं डरता हूं. कि కాబట్టి అన్నిట్లో జాగ్రత్త పడుతూ इसलिए हर बातों में सावधानी बरतते ఎక్కడ हुए, కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా, कहीं पर भी शैतान को मौका ना देते हुए, ఎందుకంటే क्योंकि అననీయ విషయంలో కూడా अननियास के विषय में ఆయన అపవాదికి ఎక్కడ చోటు ఇచ్చాడు? उसने शैतान को कहां पे मौका दिया, పాపము చేశాడా? पाप किया क्या उसने, ఏ విషయంలో తప్పు చేశాడా? किसी विषय में उसने कोई गलती की ఎవరైనా क्या, గాయపరిచాడా? किसी को जख्मी किया है क्या, ఏమి చేయలేదు, కానీ వచ్చిన ఒక ధనమును బట్టి అత్యాశ పడ్డాడు అంతే. ऐसा तो कुछ नहीं, लेकिन उसके पास जो धन आया उस विषय में उन्होंने जो है अत्याशा दिखाई है. అక్కడ అత్యాశ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? वो लोग वो लालच कहां पर आया है, అపవాదికి చోటు ఇవ్వడం వల్ల వచ్చింది. शैतान को जगह देने के कारण आया है. వాళ్ళ యొక్క మరణము వాళ్ళు వెల చెల్లించకపోవడం వల్ల రాలేదు, కానీ అపవాదికి చోటు ఇవ్వడం వల్ల వచ్చింది. उनका वो मृत्यु वो कीमत ना चुकाने के कारण नहीं है, लेकिन उन्होंने अपने जीवन में शैतान को जगह दिया, वो मौका दिया, इस कारण ही हुआ है. అందుకే పేతురు అంటాడు, అపవాదికి ఎందుకు చోటు ఇచ్చావు? इसलिए पत्रस से कहता है, तुमने शैतान को अपने जीवन में वो जगह वो मौका क्यों दिए ఆ हो. చిన్న విషయంలో అపవాదికి చోటు ఇవ్వడం వల్ల, उस छोटे से विषय में जो है शैतान को जगह वो मौका देने के कारण, పరిశుద్ధాత్మకు అబద్ధమాడే విషయములో पवित्र आत्मा से झूठ कहने के विषय में వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు పోగొట్టుకోవాల్సి వచ్చింది. उन लोगों को अपने प्राण खोने पड़े. కాబట్టి इसलिए అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ हर बातों में सावधानी बरतते हुए, జీవించినప్పటికీ जीने के बावजूद भी, జకర్యా 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు. जकरिया की पुस्तक 3रा अध्याय पहले वचन से 5वें वचन तक हम पढ़ेंगे. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిల్వబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిల్వబడుటయు అతడు నాకు కనపర్చెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొర్వి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చూడండి, హల్లెలూయా. हालेलुया. మరి ఇక్కడ దర్శనములో ఏం చూస్తున్నాడంట? वो दर्शन में क्या कहकर देखते हैं, యెహోషువ यहोशू మరి నిలబడి ఉన్నాడు. वो खड़ा हुआ है, ప్రధాన యాజకుడైన యెహోషువ प्रधान याजक यहोशू యెహోవా దూత ఎదుట నిలబడి ఉన్నాడు. यहोवा के स्वर्गदूत के आगे वो खड़ा మరి है. అక్కడే ఎవరు నిలబడి ఉన్నారంట? वहाँ पर कौन खड़ा हुआ दिखता ఎక్కడ है, నిలబడి ఉందంట? कहाँ पर वो खड़ा है, సాతాను ఫిర్యాది అయి నిలబడి ఉందంట. शैतान एक फिरियादी बनकर वो वहाँ खड़ा అంటే है. నేరము మోపడానికి మొట్టమొదట ప్రక్కనే నిలబడి ఉంది. माने दोषारोपण करने के लिए जो है वो सबसे पहले वहाँ पर वहीं पास में खड़ा है ఇదిగో शैतान. ఇక్కడ తప్పు చేశారు, देखो यहाँ पर ये गलती किया ఇదిగో है, ఇక్కడ నీకు లోబడలేదు, देखो यहाँ आपका कहना नहीं माना ఇదిగో है, వీరు నా సంబంధి అయిన వారిగా నిలబడ్డారని देखो ये मेरे संबंधी इंसान के समान खड़ा है कहकर చెప్పడానికి నిలబడి ఉంటే कहने के लिए जब खड़ा है तो वहाँ అక్కడ पर దూత ఏం మాట్లాడుతున్నాడంట? वहाँ पर स्वर्गदूत क्या कहता है వీరు कि ये जो है అగ్నిలో నుండి తీసినంటి వారు కాదా? अग्नि में से निकाला है हुआ नहीं है क्या, అంటే ఏ పాపమునకు చోటు ఇవ్వకుండా నీతిమంతుడిగా నిలబడిన వాడే కదా. माने किसी भी पाप को अपने अंदर जगह ना देते एक धर्मी इंसान के समान खड़ा रहने वाला व्यक्ति ही है ఈ ना. రోజు నువ్వు నేను అలాగే నిలబడి ఉంటే अगर आज के दिन तुम और मैं उस रीति से खड़े हो तो దేవుడు నిన్ను నన్ను బట్టి ఆ సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? क्या खुदा तुम्हारे मेरे कारण वो गवाही वो दे सकेंगे. ఒకసారి మనని మనం పరీక్షించుకోవాలి. एक बार हमें अपने आप को जांच लेना
देना है అపవాది నీ మీద कि जो शैतान तुम पर నిందలు మోపినప్పుడు निंदाएं डाले तो లేదు ఇవి నిజము కాదు, नहीं ये सही नहीं है, నా బిడ్డ मेरी जो संतान है నీతిమంతుడని దేవుడు నీ పట్ల సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? वो धर्मी है क्या? क्या खुदा तुम्हारे विषय में गवाही दे सकता है क्या? ఎందుకంటే అందరూ क्योंकि सब దేవుని బిడ్డలాగే జీవిస్తూ सारे लोग खुदा की संतान के तौर पर जीते हुए ఎక్కడో ఒక చోట అపవాదికి చోటిచ్చిన వారే कहीं ना कहीं शैतान को अपने जीवन में जगह वो मौका देकर ఈ యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. इस गवाही को वे खो देते हैं। ఇప్పుడు ఏముంది తర్వాత చూసుకుందాములే అన్నట్టు, अभी क्या होगा बाद में देख लेंगे कहकर सोचते हुए, అవి ఏవో అప్పుడైనాయి ఇప్పుడు అవుతాయా అన్నట్టు, वो उस वक्त हुआ करते थे अब होंगे क्या कहकर ऐसा सोचते हुए, మరి ఇవన్నిటిని इन सारी बातों को ఎందుకు వింటున్నామంటే हम किस लिए सुनते हैं? ఒక దినం వస్తుంది. एक दिन आएगा, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, प्रकाशित वाक्य पुस्तक 12वां अध्याय उसका 7वें वचन में लिखा है, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చాడి హల్లెలూయా. हालेलुया। మరి అక్కడ ఏం జరుగుతుందంట? यहाँ पर क्या होता है कि लिखा అక్కడ है ఒక యుద్ధము జరుగుతుంది, एक युद्ध हो रहा है, ఆత్మీయ యుద్ధము జరుగుతుంది. आत्मिक युद्ध हो रहा ఆ है। ఆత్మీయ యుద్ధంలో ఎవరు నిలబడి ఉన్నారట? उस आत्मिक युद्ध में कौन खड़ा है? మిఖాయేలు నిలబడి ఉన్నాడు. मिखाएल स्वर्गदूत खड़ा है। ఆ మిఖాయేలు యుద్ధములో उस मिखाएल स्वर्गदूत युद्ध में అపవాదితో యుద్ధము చేస్తుండగా शैतान से जब वो युद्ध कर रहा है तो అపవాది గెలవలేకపోయి शैतान जीत ना सका, ఓడిపోయి वो हार कर కిందకు పడద్రోయబడింది. वो नीचे गिरा दिया गया। కిందకు పడద్రోయబడినప్పుడు वो जब नीचे गिरा दिया गया, అపవాదితో ఎవరు ఉన్నారంట? वो शैतान के साथ कौन था? तब అపవాదితో పాటు ఎవరు కూడా शैतान పడద్రోయబడ్డారు? के साथ कौन नीचे गिरा दिए गए हैं? దాని దూతలు కూడా वो పడద్రోయబడ్డారు. शैतान के जो दूत है ना वे भी उसके साथ नीचे गिरा दिए गए। సాతాను అని పేరు शैतान के का नाम ప్రతి ఒక్కరిని మోసపుచ్చుతూ हर एक को वो जो है धोखा ఆ देते हुए ఒక రాజ్యము నిర్మిస్తూ, अपने राज्य का निर्माण करते हुए, పాపము యొక్క రాజ్యము నిర్మిస్తూ पाप के राज्य का निर्माण करते हुए ఎక్కడో ఒక మనుషులని ఏలుతూ ఉంది. कहीं ना कहीं वो मनुष्य पर राज कर रहा है। కాబట్టి इसलिए మరి ఇదే మిఖాయేలుని మనం దానియేలు గ్రంథంలో కూడా చూస్తాము. इसे मिकाएल स्वर्गदूत विषय में हम दानियेल की पुस्तक में देखते हैं। మిఖాయేలు నిలబడి యుద్ధము చేస్తున్నాడు. जब मिकाएल स्वर्गदूत खड़ा रहकर युद्ध करता है, కాబట్టి इसलिए ఈ లోకములో దేవుడు ఎవరిని నిలబెట్టాడు అదే విధంగా इस दुनिया में उसी रीति से खुदा ने किसको खड़ा किया है? దానియేలు ప్రార్థించినప్పుడు దేవుడు మిఖాయేలు నిలబెట్టాడని మనం సాక్ష్యము చెప్పుకుంటాము. दानियेल ने जब प्रार्थना की तो खुदा ने मिकाएल स्वर्गदूत को खड़ा किया कि हम गवाही ये विषय మనం में कहते ప్రార్థన हैं। కూడా అదే విధంగా చేస్తాము. हम प्रार्थना भी उसी रीति से करते हैं। మరి లోకములో జయించడానికి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టి ఉన్నాడు. इस दुनिया में जीत हासिल करने के लिए खुदा ने तुमको मुझको खड़ा किया है। కాబట్టి इसलिए మరి ఏ అపవాది అయితే ఆ రోజు పడద్రోయబడిందో जो शैतान उस दिन गिरा दिया गया था, మరి అదే అపవాది वही शैतान అదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 2 प्रकाशित वाक्य पुस्तक 9 अध्याय दूसरे वचन से लिखा है। మొదటి వచనం చదవండి. पहला वचन पढ़िए। 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రంను చూచింది. ఆగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరొక సమయం వస్తుంది. ఎటువంటి సమయం అంట? एक समय आएगा, किस प्रकार का वो समय होगा? ఏ అపవాది అయితే మనం ఇక్కడ చూస్తున్నామో जिस शैतान के विषय हम यहाँ देख रहे हैं, ఆ అపవాదికి ఏమి ఇవ్వబడుతుందంట? उस शैतान को क्या दिया जाएगा? ఆ నక్షత్రము ఎవరు? वो सितारा कौन है? మరి అపవాది భూమి మీద పడద్రోయబడినప్పుడు जब वो शैतान इस धरती पर गिराया जाता है, ఏమి ఇవ్వబడిందంట? तब उसको क्या दिया गया? ఒక తాళము చెవి ఇవ్వబడిందంట. उसके हाथ में एक चाबी दी गई है। ఒక తాళము చెవి ఇవ్వబడింది. एक चाबी उसके हाथ पे दी गई ఆ है। తాళము చెవి దేనిది? वो चाबी किस चीज की है? అగాధము యొక్క తాళపు చెవి. उस गहरे गड्ढे की जो वो चाबी है, అది తెరవడానికి అపవాదికి ఆ కాలంలో అధికారం ఇవ్వబడింది. उसे खोलने का अधिकार उस वक्त में जब वो शैतान को दिया गया। కాబట్టి 2వ వచనం చదవండి. दूसरा वचन हम पढ़ेंगे उसमें। అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలంన చీకటి కమ్మెను. చదవండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను.
భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. చూడండి హల్లెలూయా. हालेलुया। మరి ఆ గాధము తెరవగానే ఏమొచ్చిందంట? वो गहरा जब गड्ढा खोला गया तब क्या हुआ था? ఒక చీకటి వచ్చింది. एक अंधकार आया है। ఆ చీకటి ఏంటి? वो अंधकार क्या है? మన జీవితంలో వచ్చే సమస్యలు, हमारे जीवन में आने वाली समस्याएं, అపవాది ద్వారా పెట్టే శోధనలు, शैतान के द्वारा जो हमको परीक्षाएं जो మరి होती है, ఎప్పుడైతే ఇవన్నీ వచ్చి ఉన్నాయో, ये जब सब कुछ जब आया है, మరి చీకటి అంటే ये अंधकार माने ఈ లోకములో నిజంగా చీకటి కమ్మడము కాదు గాని, इस दुनिया में वाकई में अंधकार छा जाना ये नहीं। ఆత్మీయంగా చూస్తే आत्मिक तौर पे जब हम देखे तो చీకటి అంటే ఏంటి? अंधकार माने क्या? చీకటి పాపము వైపు నడిపిస్తుంది. अंधकार जो पाप की ओर चलाता है। మరి మనము ఏమై ఉన్నాము? हम क्या है? మనము వెలుగై ఉన్నాము. हम उजियाला व ज्योति है। మరి చీకటి కమ్మిందంటే अंधकार छा गया అది माने పాపము వల్ల వచ్చు वो पाप के द्वारा आने वाला చీకటి. अंधकार है। మనము ఆత్మీయతలో పడిపోవడం వల్ల వచ్చు हम आत्मिकता में गिर जाने के कारण आने वाला చీకటి. अंधकार है। మరి ఆ చీకటి కమ్మి, वो अंधकार छाकर చదవండి, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైననున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చదవండి హల్లెలూయా. हालेलुया। మరి ఏం ఆజ్ఞ ఇవ్వబడిందంట? क्या कहकर आज्ञा दी गई है? ఏం ఆజ్ఞ ఇవ్వబడింది? क्या कहकर आज्ञा दी गई है उनको? నొసళ్ళ మీద कि वो जो है ముద్ర లేని వారే, जिनके माथे पर जो मोहर नहीं है, శోధించడానికి అధికారం ఉంది గాని उन्हें सताने का जो अधिकार दिया गया है, ఎవరి నొసటనైతే ఆయన ముద్ర కలిగి ఉంటారో, जिनके माथे पर उस खुदा की मोहर होती है, ఆయన బిడ్డల వలె ఉన్న వారిని जो उस प्रभु की संतान के तौर पर है, उनको శోధించడానికి కానీ ముట్టడానికి కానీ వాటికి అధికారము లేదంట. उन्हें सताने उन्हें पीड़ित करने का अधिकार उस शैतान को नहीं है। కాబట్టి చాలా సార్లు మనం వింటా ఉంటాం, बहुत सी बार हम ये सुनते हैं అపవాది మమ్మల్ని శోధిస్తుంది, कि शैतान हमको सता रहा है, అపవాది మమ్మల్ని ముడుతుంది, कि शैतान हमको छू रहा है। ఏమైనా పడిపోయినా తప్పు చేసినా పాపము చేసినా ఎందుకు చేయాల్సి వచ్చింది బ్రదర్, ఎందుకు చేయాల్సి వచ్చింది సిస్టర్ అంటే అపవాది. जय कुछ ना कुछ गलती में गिरे, कुछ पाप किए हो, कुछ ना कुछ हुआ तो आप पूछे थे कि इसलिए तुमने किया, तो शैतान ने जो करवाया के का कहते हैं। మనదేం లేదు కానీ అపవాదే చేయించింది. हमारा कुछ नहीं, वो शैतान ने करवाया है के का कहते हैं। అపవాది యొక్క शैतान का శోధనాన్ని परीक्षा है ये कहकर, మరి ఇటువంటి దినము కూడా ఒకటి వస్తుందంట. ऐसा भी एक दिन आएगा के का लिखा है। అపవాదికి అధికారం ఇవ్వబడుతుంది, తాళము చెవి ఇవ్వబడుతుంది, शैतान का अधिकार दिया जाएगा, उसके हाथ में वो चाबी दी जाएगी, శోధించడానికే, सताने व परीक्षा लेने के ఆ लिए, చీకటి కమ్మడానికే उस अंधकार को छा जाने के ఒక लिए అధికారం एक ఇవ్వబడుతుందంట. अधिकार दिया जाएगा। ఆ రోజు ఎవరికంట శ్రమ? उस दिन किनको वो श्रमा माने दुख होगा? నొసళ్ళ మీద ముద్ర లేని వారికి ఆ రోజు శ్రమ. जिनके माथे पर मोहर ना होगी, उन लोगों को वो सारा दुख रहेगा। నొసళ్ళ మీద ముద్ర అంటే కేవలము రక్షణనేనా? जो है माथे पर मोहर माने सिर्फ उद्धार ही क्या? రక్షణ పొందుకుంటే సరిపోతుందా? उद्धार पा लेने से क्या काफी हो जाएगा? మరి ఏం అవసరము? क्या जरूरी है? ఎవరి నొసట మీద ఆయన ముద్ర ఉంటుంది? किनके माथों पर उनकी मोहर होती है? నేను రక్షణ తీసుకున్నా సరే పాపిలాగా బ్రతికితే సరిపోతుందా? उद्धार पाने के बावजूद भी पापी के जैसे जियोगे तो क्या काफी है? ये सही रहेगा क्या? మరి ఏ విధంగా ఉండాలి? किस रीति से रहना है तुमको? నువ్వు నీతిమంతుడిగా జీవిస్తేనే, तुम अगर धर्मी इंसान की तरह जियोगे तो ही, పాపము లేని వాడిగా జీవిస్తేనే, बिना पाप के तुम अगर जियोगे तो ఆ ही, దేవుని యొక్క సంబంధిగా, ఆ దేవుని యొక్క బిడ్డగా నువ్వు నిలబడితేనే, उस खुदा के संबंधी व्यक्ति, उस खुदा के बच्चे के तौर पर तुम खड़े रहोगे ఆ तो ही, రోజు ఆయన బిడ్డగా నువ్వు నిలబడగలుగుతావు. उस दिन तुम उस खुदा की संतान के तौर पर ही खड़े रह पाओगे। లేకపోతే ఏం కలుగుతుందంట? नहीं तो क्या होगा? ఆ రోజు నువ్వు ఆయన స్వరూపములో కనిపించకపోతే, उस दिन अगर उनके स्वरूप में तुम अगर ना दिखाई दोगे ఆయన तो, ముద్ర నీ నోసటి మీద ఉండకపోతే अगर उस खुदा की मोहर तुम्हारे माथे पर ना होगी तो ఏమవుతుందంట? तब क्या होगा? ఈ యొక్క మిడతలకి అధికారం ఇవ్వబడి ఉందంట. इन टिड्डियों को वो अधिकार दिया गया है। దాని కింద చదవండి. पढ़िएगा आगे। మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేళ్లు మనుషుని కుట్టినప్పుడు
కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. చాలండి, హల్లెలూయా. हालेलुया। మరి వాటికి ఏం అధికారం ఉందంట? उनको क्या अधिकार है? చంపుటకు అధికారము లేదంట, కానీ मारने का तो अधिकार उनमें नहीं है, लेकिन దేనికి అధికారం ఉందంట? किस चीज का अधिकार है उनमें? శోధించడానికే, బాధించడానికే అధికారం ఉందంట. सताने व दुख देने और पीड़ित करने का ही अधिकार है उनको। మనిషిని తేలు కుట్టినప్పుడు ఎంత బాధ కలుగుతుందో అటువంటి బాధ కలిగించుటకు వాటికి అధికారం ఉందంట. इंसान को जब जो है बिच्छू डंग मारते तो कितनी तकलीफ और जो पीड़ा होती है ना, वैसा जो तकलीफ और पीड़ा देने का अधिकार उनको दिया गया है। కాబట్టి इसलिए ఈ కాలంలో కూడా ఉండొచ్చు. इस जमाने में भी होगा, ఒక అపవాదికి చోటిచ్చినప్పుడు, जब शैतान को मौका तुम देते हो तो, దేవుని మాట కాదని నడిచినప్పుడు, खुदा की कहना ना मानकर जब तुम चलते हो, ఆ కలిగే బాధ, उस कारण तुमको होने वाली वो पीड़ा, వాటి నుంచి విడుదల పొందలేక उसमें से छुटकारा नहीं पा सकते। ఎంతో శ్రమలు అనుభవించే వారు ఎంతో మంది ఉన్నారు. कितना ही दुख सहने वाले ऐसे बहुत से लोग हैं। కాబట్టి ఏ విధంగా జీవించాలి? इसलिए किस रीति से हमको जीना है? ఆనాడు నువ్వు దేవుని యొక్క బిడ్డగా కనిపించాలి అంటే, उस वक्त में तुम खुदा की संतान के तौर पर दिखाई देना माने, అపవాదిని జయించాలంటే तुम्हें अगर शैतान पर जीत हासिल करनी है ఈ तो రోజు నువ్వు ఏ విధంగా ఉండాలి? आज के दिन तुम्हें किस रीति से जीना है? వాక్యం సెలవిస్తుంది, మెలకువగా ఉండి ప్రార్థించండి. वचन यो कहता है कि जागते रहो, वो प्रार्थना में लगे रहो। ప్రార్థన అనే ఆయుధము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. प्रार्थना नामक हथियार खुदा ने हमको दिया है। అపవాది మొట్టమొదట పనిచేసేది నీ ప్రార్థన మీదే. सबसे पहले जो शैतान वार करता है वो तुम्हारी प्रार्थना पर ही करता है। నిన్ను ముట్టాలంటే तुम्हें अगर छूना तो वो అపవాదికి ఏముండాలి? शैतान के पास क्या होना चाहिए? ఇప్పుడు మీ ఇంట్లోకి దోమలు రావాలంటే ఏముండాలి? अगर तुम्हारे घर में मच्छर आने चाहिए तो इसके लिए क्या होना चाहिए? ఎట్లా వస్తాయి? कैसे आते हैं? ఆ? ఎలా వస్తాయి? అన్ని మూసుకుంటే వస్తాయా? सब कुछ बंद रखोगे तो आएंगे क्या मच्छर घर के अंदर? ఎలా వస్తాయి? किस कारण आते हैं मच्छर अंदर? ఎవరో ఒకరు బయటికి పోతారు, कोई ना कोई घर से बाहर जाता है, డోర్ అయ్యరు. दरवाजा बंद नहीं करता है। ఎవరో ఒకరు కిటికీ తీస్తారు, అది ముయ్యరు. कोई ना कोई खिड़की खोलता है, वो उसे बंद नहीं करता। కాబట్టి ఏం చేస్తాము? तो हम क्या करते हैं? ఆ డోర్ అట్లాగే ఓపెన్ పెడతామా? उस दरवाजे को हम वैसे ही खुला छोड़ते हैं क्या? ఏం చేస్తాము? क्या करते हैं हम? అరే ఎవరు ఓపెన్ పెట్టారని మళ్ళీ మూసుకుంటాము. जो किसी ने खोल कर रखा है क्योंकि उसे हम बंद कर देते हैं। కానీ ఆత్మీయ జీవితంలో लेकिन आत्मिक जीवन में ఎన్ని అటువంటి డోర్లు ఉన్నాయో जितने भी उस रीति के दरवाजे हैं, వాటిని మాత్రం మనం ముయ్యము. हम उसे बंद नहीं करते हैं। ఎందుకు? किस लिए? ఎందుకంటే ఏదో ఒక విషయంలో మనకి నచ్చుతాయి కాబట్టి, ఆ పాపం అనే ద్వారము కావచ్చు, ఆ ఒక శోధన అనే ద్వారము కావచ్చు, ముయ్యడానికే మనం ఒక అడుగు కూడా ముందుకు వేయము. हमें कहीं ना कहीं वो दरवाजे बंद करना पसंद ना हो, किसी ना किसी प्रकार का पाप हो या जो तुमको पसंद आता हो, उस रीति का कुछ ना किसी प्रकार का द्वार होगा, उसे बंद करने की हमें इच्छा नहीं होती। इस कारण ही కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. इसलिए प्रभु का वचन यो कहता है మొదటి हमसे, పేతురు 5వ అధ్యాయం 8వ వచనము, पहला पत्रस की पुस्तक 5वां अध्याय उसका 8वां वचन, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చాలండి, హల్లెలూయా. हालेलुया। మరి చివరిగా और अंत में మరి అపవాది ఏ విధంగా తిరుగుతుందంట? शैतान किस रीति से घूम रहा है? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతుందంట. किसे निगल जाए कि गर्जन करने वाले सिंह के समान वो शैतान घूम रहा है। కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంట? इसलिए हमको किस रीति से रहना నిబ్బరము है? కలిగి బుద్ధి గల వారమై మెలకువగా ఉండాలంట. इसलिए हमें ढाढ़स बांधते हुए जो है, हमें बहुत ही बुद्धिमान लोगों के समान जो है और जागते हुए हमको रहना है। ప్రార్థనలో అలసిపోకుండా, प्रार्थना में ना थकते हुए, ప్రార్థన విడిచిపెట్టకుండా, प्रार्थना को ना छोड़ते हुए, ఎడతెగక ప్రార్థించే వారిగా మనం ఉన్నట్టయితే बिना रुके बिना थके प्रार्थना करने वाले समान हम रहेंगे तो దేవుడు మనందరికీ విజయం ఇస్తాడు. కాబట్టి खुदा हम सबको जीत दिलाएगा। इसलिए అటు ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి ఉండును గాక. దేవుడు వాక్యం దీవించును గాక. वैसा प्रार्थना का जीवन हर एक को होने पर प्रभु इस वचन का आशीष అందరం दे। లేచి నిలబడండి, దేవుని స్తుతించి ముగిద్దాము. చేతులు దేవుని స్తుతిద్దాము, అడుగుదాము. దేవా, మరి దేవా, నీ బిడ్డగా నన్ను ఎన్నుకున్నావు, నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి ఉన్నావు. కాబట్టి దేవా, అటువంటి ప్రార్థన జీవితము మాకు దయచే ప్రభా. ఎక్కడైనా ఏ విషయంలో అయినా అపవాదికి చోటిచ్చామేమో ప్రభా, ఎక్కడైనా నిర్లక్ష్యము చేశామేమో ప్రభా, ఆత్మీయ జీవితములో ఎక్కడైనా మరి ఏ అపవాదికైనా చోటిచ్చి ఉన్నామేమో ప్రభా, మరి దేవా చీకటి కమ్మడానికి కావచ్చు, మరి ఏ విషయంలో అయినా చోటేస్తే దేవా ఈరోజు ప్రతి అటువంటి ద్వారము ముయ్యబడును గాక. నీ విడుదల దయచే ప్రభా, నీ శక్తితో నింపు ప్రభా. మరి ప్రార్థనకు దూరమైన వారు ఎవరైనా ఉంటే ఈరోజు తిరిగి వారికి నీ ప్రార్థన శక్తిని దయచే ప్రభా. దేవా పరిశుద్ధుల నీకు స్తోత్రం ప్రభా. మరి ప్రార్థన మాకు ఆయుధంగా ఇచ్చున్నా ప్రభా.
అట్టి ప్రార్థనతో ప్రతి ఒక్కరికి జయ జీవితం కలుగును గాక, విడుదల వచ్చును గాక. సైతాన్ రాజ్యాన్ని కూల్చివేసే ఆ శక్తిని, అధికారమును, బలమును, నీ కృపను దయచే ప్రభువా. ప్రతి ఒక్కరి దేవా ఎవరైనా ప్రార్థనకు దూరమై ఉంటే తిరిగి ఈరోజు మోకాల జీవితం కలుగును గాక దేవా. అటువంటి శక్తితో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం ప్రభు, యేసు నామకే జయం ప్రభు, యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్.